ప్లీజ్ వన్ ఎట్ ఎ టైం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాదాపుగా 1995 వెళ్ళి కూడా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. 14 సంవత్సరాలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ ఆంధ్ర కానీ ఇటు అంటే రాయలసీమ కానీ తెలంగాణ కానీ అందరికి సంబంధించిన వ్యక్తి ఆయన. ఇవాళ ఆయనకు సీమాంధ్ర కానీ తెలంగాణ 2 కళ్ళు. ఇలా ఏ కళ్ళు అంటే ఏ కళ్ళు నీకు కావాలంటే 2 కావాలనుకుంటాం. ఇవాళ సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదండి? సోనియా గాంధీని ఎవరు ఎందుకు ప్రశ్నించరు మీరు? ఇలా ఒక్కటే చెప్తున్నాను, పార్లమెంట్లో ప్రకటించిన వాళ్ళు బిల్లు పెట్టకుండా ఎందుకు పారిపోయినారు? ఎందుకు? ఆ సోనియా గాంధీ ముందరనే కదా ఆ రోజు ప్రకటించింది పార్లమెంట్లో. కేవలం ఇలా అధికార పార్టీ ఒకవేళ బిల్లు పెడితే దానికి ఇవాళ బిల్లు పెడితే మనం ఏదైతే దానికి మేము సపోర్ట్ చేస్తామా చేయమా? మీరు ప్రిపేర్ చేసి ఉంటే ఇక్కడ ఒకవేళ తీర్మానం పాస్ అయిపోయి ఉంటే అన్నదమ్ములు లేక విడిపోయే వాళ్ళం కదా. మీ ఎమ్మెల్యేలు మీరు ప్రిపేర్ చేయకపోవడమే కదా కాంగ్రెస్ చేసిన పొరపాటే కదా ఈరోజు. చూడండి ఇవాళ ఆంధ్ర రాయలసీమ అంటే సీమాంధ్ర ఉద్యమం ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ఒకటి చూడండి ఓయ్యా, ఇప్పుడు మీరు ఎవరో ఒకరు మాటలు మీరు ఓయ్యా, ఇది అంతర్భాగమే. ఇవాళ దీన్ని మీరు తప్పుగా మీరు చేయొద్దు. మీరు వన్ ఎట్ ఎ టైం. మేము సమైక్య తెలంగాణ అడగలేదు. మా తెలంగాణ మేము అడుగుతున్నాం. మేము సమైక్య తెలంగాణ అంటే మాకేం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నాం. 23 జిల్లాలు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని మేము కోరుతున్నాం. హైదరాబాద్ మహానగరము తెలంగాణలో అంతర్భాగమే, దాంట్లో వివాదం లేదు. తెలంగాణకు హైదరాబాద్ ఒక రకంగా చెప్పాలంటే గుండెకాయ లాంటిది, దానిపైన వివాదం లేదు అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. వాస్తవంగా హైదరాబాద్ స్టేట్ ఆ రోజు 16 జిల్లాలు ఉండేది. బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాట కూడా 16 జిల్లాలను దృష్టిలో పెట్టుకుని వచ్చింది. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 8 జిల్లాలు అటు కర్ణాటకకు మహారాష్ట్రకు వెళ్ళాయి. 8 జిల్లాలు మాత్రమే ఇటు వచ్చాయి. ఆ తర్వాత ఆంధ్రాలో ఉన్న 11 జిల్లాలు, తెలంగాణలో ఉన్న 9 జిల్లాలు కలిపి 20 జిల్లాలతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఆ తర్వాత 3 జిల్లాలు వచ్చినాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొత్తగా ప్రకాశం, విజయనగరం, రంగారెడ్డి జిల్లాలు వచ్చినాయి. ఇప్పుడు 23 జిల్లాలు అయినాయి. ఆ 23 జిల్లాలలో ప్రస్తుతము 10 జిల్లాలతో కూడిన హైదరాబాదులు అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రాన్ని మేము కోరుకుంటున్నాం. చాలా స్పష్టంగా మా అధ్యక్షుల వారు తెలంగాణ కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకమని మా అధ్యక్షుల వారు ఎక్కడ ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు. సమైక్య ఆంధ్రకు మేము కట్టుబడి ఉన్నామని మాట చెప్పలేదు. తెలంగాణ పైన ఉన్న తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ దాడులు చేసి ఈ హైదరాబాద్ లోపల అవి స్టూడియోలు కానీ ఇంకేదైనా కానీ దాడులకు మాత్రం పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఆస్తుల మీద దాడులు చేసి రేపొద్దున ఇక్కడికి ఎవరు కూడా ఇండస్ట్రియలిస్టులు కానీ స్టూడియోస్ కానీ ఇలా మోహన్ బాబు గారి స్టూడియో మీద కూడా దాడి చేయడం కానీ ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా మోహన్ బాబు గారు కూడా ఒకవేళ తప్పు మాట్లాడితే దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. మోహన్ బాబు గారు కూడా రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఈ దాడులను కూడా మేము చేస్తున్నాం.